అవకాశం వచ్చేసింది. తర్వాత 1 నిమిషంలో వేదిక దగ్గరకుంటారు గౌరవనీయులు మా వైద్య శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి యోగాంధ్ర ధర్మవరం ప్రభుత్వ ప్రతినిధి సార్, అలాగే సార్ చిలక మధుసూదన్ అన్నగారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం. అలాగే సార్ అందరికీ నమస్కారం అండి. గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, చిలక మధుసూదన్ రెడ్డి గారికి, ఎస్పీ గారికి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గారికి, ఇక్కడ వచ్చిన పురపెద్దలు అందరికీ నమస్కారం. ఇప్పుడు మీ అందరికీ తెలిసినట్టు మనం ఒక మంత్ మే 21వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు మనం యోగా మంత్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఆరోగ్యం మనకు కావాలి అంటే మనం దానికి 2 రకాలు ఉంటుంది. ఒకటి మనం శారీరకంగా అండ్ మానసికంగా రెండు కూడా మనం ఒక ప్రశాంతతని మనం ఒక అభ్యాసం అలవాటు ఒకటి చేసుకొని దాన్ని ముందుకు వెళ్ళాలి ఉంటుంది. పని ఒత్తిడి అందరికీ ఉంటుంది. ఆ పని ఒత్తిడిలో కూడా మనం ఒక ప్రతిరోజు కూడా ½ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే యోగా అనేది మీ ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చు. కొన్ని ఆసనాలు, కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీ ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ఒక కార్యక్రమం మనకి జూన్ 21వ తారీఖు ఇంటర్నేషనల్ యోగా డే గౌరవ ప్రధానమంత్రి గారు వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ భాగంగా మనం కూడా జిల్లాలో ప్రతి సచివాలయంలో ప్రతి మండలాల్లో కూడా మనం యోగా కార్యక్రమం తీసుకున్నాం. ఈ 1 మంత్ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగా అనేది ప్రాక్టీస్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని మంచి చేస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న యోగా కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో పట్టణంలో జరుగుతున్న ఈ యోగాంధ్రలోని యోగా కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014వ సంవత్సరంలో ప్రధానమంత్రి అయిన తర్వాత యోగాని ఒక ప్రత్యేకతగా గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి ఐక్యరాజ్య సమితిని కోరడం, ఐక్యరాజ్య సమితి 2014 జూన్ 21 నుండి యోగాని ఒక అంతర్జాతీయ దినంగా ప్రకటించడం కూడా జరిగింది. ఇవాళ 170 దేశాలకు పైగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అనేక మంది మన దేశానికి సంబంధించిన వారే కాకుండా అనేక దేశాల పౌరులు యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం 11వ అంతర్జాతీయ సంవత్సరం గౌరవ ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఆ యోగా దినోత్సవం నాడు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి గారు వస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, దానికోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. దాంట్లో భాగంగానే 4 రోజులుగా మనం యోగా కార్యక్రమాలని జరుపుకుంటున్నాం. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా పట్ల అవగాహన కలిగించడం, వర్తమాన తరాలకి భావి తరాలకు కూడా దీని ప్రాశస్త్యం తెలియజెప్పడం, వారందరూ కూడా దీన్ని ఒక జీవన విధానంలాగా మార్చుకునే ప్రక్రియలో భాగంగా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఈ రకంగా గత 4 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క జిల్లాల్లో యోగా కార్యక్రమాన్ని సమాజంలో ఉంటున్న అనేక వర్గాల్ని భాగస్వాములు చేసి ఒకరోజు గిరిజన ప్రాంతంలో నిర్వహించారు. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. దీని వెనుకల ప్రధాన ఉద్దేశం ఏంటంటే 21వ తేదీ జరిగే అంతర్జాతీయ దినోత్సవానికి ప్రజల్ని సమాయత్తం చేయడం, దాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా చేయడం, ప్రపంచంలోనే యోగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఎత్తున జరిగిందని ఒక మైలురాయిని నిర్మించాలనే ఉద్దేశంతో
ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు ప్రధానంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వీటిని నిర్వహించాలనే వారు ప్రయత్నం చేస్తున్నారు. 5 లక్షల మంది ఒకే చోట ఉండేలాగా, ఒకే చోట యోగా ప్రాక్టీస్ చేసేలాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఒక ప్రపంచ రికార్డు అవుతుంది. గతంలో ప్రపంచ రికార్డు సూరత్లో 1,53,000 మంది ఒకే చోట యోగా ప్రాక్టీస్ చేశారు. ఇవాళ అది 5 లక్షలకు చేసే ప్రపంచ రికార్డు బద్దలు చేయడమే కాకుండా ఒకే రోజు 2 కోట్ల మంది ప్రజల్ని భాగస్వాములు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమయంలో అయితే యోగా చేస్తామో 21 తేదీన 2 కోట్ల మందిని వాళ్ళ భాగస్వాములు చేయాలనేది ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఇటువంటి పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. మన మునులు ఇప్పుడే మధుసూదన్ రెడ్డి గారు చెప్పారు, మానసిక ఉల్లాసానికి, మానసిక వికాసానికి, శారీరక ఉల్లాసానికి యోగా తోడ్పడుతుంది. మన మునులు ఋషులు వాళ్ళ అనుభవాన్ని రంగరించి మేళగించి మనకి అందించిన అద్భుత వారసత్వ సంపద యోగా. మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక యోగా. దీనిని భవిష్యత్ తరాలు తెలియాలి. దాని ద్వారా అనారోగ్యం బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకునే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కేవలం ఒకరోజు మాత్రమే చేసి తర్వాత వదలకుండా దీని మన జీవన పద్ధతిగా, వే ఆఫ్ లైఫ్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా యోగా ప్రాముఖ్యత గురించి, తద్వారా జరిగే లాభాల గురించి, తద్వారా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి కలిగే అవకాశాల గురించి తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కోరుకుంటూ ఇవాళ దీంట్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.